Hello everyone, I'm Divya, your maths facilitator. You all know that we have started our Polyset free coaching, and as a part of this coaching, we are going to discuss pair of linear equations chapter level 1 questions. Okay, so firstly, let me tell you, ఈ pair of linear equations లో మీకున్న సిలబస్ ప్రకారం you have only the first 3 pages. Only first 3 pages ఉన్నాయి, which means if you analyze the pages, మీకు ఉన్నదల్లా జనరల్ ఫార్మ్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ దాని సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి అని ఉంది. ఓకే, సో వీ షల్ లెర్న్ దిస్ టాపిక్ అండ్ ఆల్సో వీ షల్ ఎక్స్టెండ్ లిటిల్. ఓకే, సో జనరల్ ఫార్మ్ నుంచి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి సో కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాం అండ్ దీని మీద ఎక్కువ స్ట్రెస్ వీ షల్ హ్యావ్ ఆన్ the solution, finding the solution of pair of linear equations. Okay, and level 2 questions లో నేను మీకు ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా నేర్చుకుంటున్నామో సిలబస్ కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా నేర్చుకుంటున్నా కదా, సో అది మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నది. ఓకే, బట్ యాజ్ పర్ ఇప్పుడు ఈ ఇయర్ సిలబస్ లో 2021 లో డిలీట్ చేశారు కాబట్టి ఈ రెండు మాత్రం దే ఆర్ ఇన్ యువర్ సిలబస్. సో ఈ రెండింటి మీద ఇవాళ మొత్తం క్వశ్చన్స్ నేర్చుకుందాం అండ్ కాన్సెప్ట్స్ అయితే కొంచెం ఎక్స్ట్రానే చెప్తాను, సో దాట్ ఇన్ కేస్ మీకు అవుట్ ఆఫ్ సిలబస్ ఒకటి రెండు క్వశ్చన్స్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకే, అండ్ రేపటి క్లాస్లో ఈ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉందో దాని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంకొంచెం హైయర్ లెవెల్ ఆఫ్ సాల్వింగ్ క్వశ్చన్స్ రేపు నేర్చుకుందాం. క్లియర్? సో లెట్స్ బిగిన్ ద సెషన్. So firstly, let me tell you what is the general form of a linear equation. What is a linear equation? Linear equation is any algebraic equation, or I can say any polynomial of degree 1. Polynomial definition నేర్చుకున్నాము. What is a polynomial? An algebraic expression which has the power should be non-negative and integral. Polynomials chapter లో క్లియర్ గా నేర్చుకున్నాం non-negative అంటే ఏంటి, ఇంటిగ్రల్ పవర్ అంటే ఏంటి. సో ఇక్కడ ఒకవేళ ఆ డిగ్రీ 1 అయితే, ఓకే, the degree of the given polynomial if it is 1, then that particular polynomial, if it is equated to 0, okay, that particular polynomial equation is called linear equation. దీన్ని ఇంకొకలా చెప్తాను చూడండి సింపుల్ గా. ఇఫ్ p of x ఈక్వల్ టు 0 అని ఉంది, ఈ p of x యొక్క డిగ్రీ 1 అని ఉంది అనుకోండి, ఈ p of x ని దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఓకే, ఈ కంప్లీట్ దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఓకే, the polynomial equated to 0 and if the polynomial degree is 1, it's called a linear equation. Okay, for example, examples చెప్తారా? 2x plus 3, 5y plus 9, ఓకే, ఈక్వల్ టు 0. ఇది ఒక నిమిషం. 2x plus 3 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇవన్నీ ఏంటి, లీనియర్ ఈక్వేషన్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీస్ ఆర్ లీనియర్ ఈక్వేషన్ అండ్ సింగిల్ వేరియబుల్. ఇప్పుడు 2x plus 3 ఈక్వల్ టు 0 ఉంది, ఇక్కడ ఈ ఈక్వేషన్ వేరియబుల్ ఏంటి, x. ఓకే, 5y plus 9 ఈక్వల్ టు 0 ఉంది, ఇక్కడ ఈ ఈక్వేషన్ లో వేరియబుల్ ఏంటి, y. సో ఆల్ దీస్ ఈక్వేషన్స్ ఆర్ సింగిల్ వేరియబుల్. సపోజ్ దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ సింగిల్ వేరియబుల్ అంటారు. ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి? ఏదైనా 2 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి లీనియర్ ఈక్వేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5x plus 3y plus 2 ఈక్వల్ టు 0. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి చూడండి, x అండ్ y, రెండు సేమ్ లీనియర్ ఈక్వేషన్ లో ఉన్నాయి. 5m plus 9n is equals to 7. ఈ ఈక్వేషన్ లో కూడా ఇదిగోండి m and 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో 2 వేరియబుల్స్ ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం, రైట్? అండ్ ఇక్కడ వరకు మీరు క్లాస్ 9 లో నేర్చుకున్నారు. ఇప్పుడు క్లాస్ 10 లో ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు టేక్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఓకే, వీఆర్ గోయింగ్ టు టేక్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పేర్ అంటే ఏంటి, 2 లీనియర్ ఈక్వేషన్ కదా. పేర్ అంటే ఎనీథింగ్ ఇన్ 2s, పేర్ ఆఫ్ షూస్ అంటాం, అంటే రెండు కలిపి జత. సో ఇక్కడ కూడా జతగా తీసుకుంటాం, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఒక లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫార్మ్ ఏంటి, ఈ లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫార్మ్ ఏంటి, ax plus by plus c equal to 0. దిస్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. ఇప్పుడు మనం రెండు లీనియర్ ఈక్వేషన్స్ తీసుకోవాలి అంటే ఈ ax plus by లో రెండు తీసుకోవాలి, అవునా? సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే a1x b1y c1 equal to 0, a2x b2y c2 equal to 0 అని తీసుకుంటాం. దీస్ ఆర్ కాల్డ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అర్థమైందా? దీస్ ఆర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ అండ్ అలాంటివి 2 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటే దీన్ని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ గ్రాఫ్ మెథడ్ లోకి వెళ్దాం. సో ఇక్కడ మీకు సిలబస్ లో ఇక్కడ వరకు ఇచ్చారు, దీని నెక్స్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో మీకు ఇచ్చారు. ఓకే, సో మనము అది నేర్చుకునే ముందు ఫస్ట్ దీని బేసిక్ కాన్సెప్ట్ చెప్తాను, సో దాట్ మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి.
ఓకే. సో జనరల్ గా ఒక లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ ఎలా ఉంటుందో చెప్తారా? లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ ఎలా ఉంటది? లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ ఏ స్ట్రీట్ లైన్. అవునా? మనం పాలినామియల్స్ లో కూడా చదువుకున్నాం. పాలినామియల్ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ ఎలా ఉంటే ఎప్పుడు కూడా స్ట్రేట్ లైన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గ్రాఫ్ ఇస్ ఎ పారాబోలా, క్యూబిక్ ఈక్వేషన్ ఒక కర్వ్. అవునా? లీనియర్ ఈక్వేషన్ ఇస్ ఆల్వేస్ ఎ స్ట్రేట్ లైన్. ఓకే. సో ఇప్పుడు నేను 2 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నా అంటే నాకు ఎన్ని స్ట్రేట్ లైన్స్ రావాలి? ఇది సపోజ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 కి ఈ స్ట్రేట్ లైన్ వచ్చింది అనుకోండి. అండ్ ఇంకొక లీనియర్ ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 కి ఇంకొక స్ట్రేట్ లైన్ ఇలా వచ్చింది. ఓకే రైట్. సో మీరు ఈ 2 స్ట్రేట్ లైన్స్ సింగిల్ గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేసినప్పుడు ఈ 2 లైన్స్ కి ఓకే 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ పాసిబిలిటీ ఇస్ యూ ఆల్వేస్ హ్యావ్ 3 పాసిబిలిటీస్. ఓకే 1 2 3 రెండు కూడా ఏమొస్తాయి? స్ట్రేట్ లైన్స్ వస్తాయి. అవునా? 2 ఈక్వేషన్స్ కి 2 స్ట్రేట్ లైన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్స్ మీద సింగిల్ గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేస్తే యూ కెన్ హ్యావ్ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, మీరు సింగిల్ గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేస్తే ఇక్కడ మీకు ఇదిగోండి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉండొచ్చు. లేదా యూ కెన్ హ్యావ్ ప్యారలల్ లైన్స్. ఆ 2 లైన్స్ ఇలా ప్యారలల్ అయి ఉండొచ్చు, లేదా ఆ 2 లైన్స్ ఇలా ఇంటర్సెక్టింగ్ అయి ఉండొచ్చు. లేదా ఇంకొక కేసు ఏమై ఉండొచ్చు అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఒక లైన్ అయితే దీని మీదే సెకండ్ లైన్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇలా రైట్, అర్థమైందా? సో ఇది ఒక లైన్ అయితే దాని మీదే సెకండ్ లైన్ కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ కోఇన్సిడెంట్ లైన్స్. క్లియరా ఇక్కడ వరకు? రైట్. అండ్ ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి చెప్పండి? ఇప్పుడు ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే బిఫోర్ దాట్ లెట్ us లెర్న్ వాట్ ఈస్ ద సొల్యూషన్. అసలు సొల్యూషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు వాటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో మీరే చెప్తాను నాకు. సొల్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ లీనియర్ ఈక్వేషన్ ఉంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనే లీనియర్ ఈక్వేషన్ ఉంది. ఈ లీనియర్ ఈక్వేషన్ లో ఎక్స్ వై కి ఏవైతే వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తామో those are called solutions of this particular linear equation. Okay, x and y values which you are substituting and these x and y values which satisfy this linear equation ఏవైతే దీన్ని satisfy చేస్తాయో they are called solutions of the linear equation. and ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ స్ట్రేట్ లైన్ అనుకున్నాం కదా. సో ఈ స్ట్రేట్ లైన్ మీద ఉన్న ప్రతి ఒక్క పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈ పాయింట్స్ ఎలా ఉంటాయన్నా పాయింట్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ దిస్ లైన్ సాటిస్ఫైస్ దిస్ గివెన్ లీనియర్ ఈక్వేషన్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ అంటే ఈ 2 లైన్స్ మీద ఉన్న ప్రతి ఒక్క పాయింట్ చూడండి. ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి కదా, ఈ 2 లైన్స్ మీద చాలా పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి? సొల్యూషన్ ఫర్ ఎ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ మనం ఏం అనుకుంటున్నాం అంటే సొల్యూషన్ ఫర్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కావాలి అన్నప్పుడు మీకు వచ్చే ఆ సొల్యూషన్ ఎలా ఉండాలి అంటే 2 ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేయాలి. 2 ఈక్వేషన్స్ ని సాటిస్ఫై ఎప్పుడు చేస్తుంది? ఆ పాయింట్ 2 లైన్స్ మీద ఉండాలి. ఇక్కడ వరకు అర్థమవుతుందా మీకు? సో ఒక లైన్ చూడండి, ఒక లైన్ తీసుకున్నప్పుడు ఓకే అది స్ట్రేట్ లైన్ వస్తుంది. అండ్ మీ ఈ స్ట్రేట్ లైన్ మీద ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా ఈ లైన్ ని సాటిస్ఫై చేస్తుంది. లైన్ ని సాటిస్ఫై చేయడము అంటే ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, మీరు కావాలంటే గ్రాఫ్ గీసి వచ్చి 9th క్లాస్ లో గ్రాఫ్ గీసారు గుర్తుందా? స్ట్రేట్ లైన్ వస్తుంది, ఆ స్ట్రేట్ లైన్ మీద ఏ ఒక్క పాయింట్ తీసుకున్నా ప్రతి పాయింట్, ఎవ్రీ పాయింట్ ఆన్ దాట్ పర్టికులర్ లైన్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్. ఓకే, సో ఈ లైన్ కి ఇది సొల్యూషన్. సపోజ్ ఇంకొక లైన్ తీసుకున్నాను అనుకోండి, దీనికి సపోజ్ ఇదిగోండి ఇలా ఉంది. ఈ లైన్ మీద ఉన్న ప్రతి ఒక్క పాయింట్ ఈ లైన్ కి సొల్యూషన్. అవునా? ఇప్పుడు ఈ రెండింటికి కామన్ గా నాకు ఒక సొల్యూషన్ కావాలంటే, ఈ 2 లైన్స్ కి కామన్ గా నాకు సొల్యూషన్ కావాలి అంటే నాకు ఏం కావాలి? కామన్ గా ఒక పాయింట్ కావాలి కదా. అవునా? ఈ సపోజ్ ఇది చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందిగా, ఈ పాయింట్ ని x1 y1 అంటున్నాం. ఈ x1 y1 అనే పాయింట్ ఈ ఫస్ట్ లైన్ మీద ఉంది, x1 y1 అనే పాయింట్ సెకండ్ లైన్ మీద కూడా ఉంది. ఫస్ట్ లైన్ మీద ఉండడము అంటే దిస్ పాయింట్ ఇస్ సాటిస్ఫైయింగ్ ద ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ లైన్ మీద ఉండడము అంటే దిస్ పాయింట్ ఇస్ ఆల్సో సాటిస్ఫైయింగ్ ద సెకండ్ ఈక్వేషన్. అంటే ఈ ఒక్క పాయింట్ కామన్ పాయింట్ 2 లైన్స్ కి అండ్ ఆ 2 లైన్స్ ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఐ కెన్ సే దట్ దిస్ పాయింట్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ బోత్ ద లైన్స్. అర్థమైందా? సో మీకు ఎప్పుడైనా లైన్స్ ఇంటర్సెక్టింగ్ అయినప్పుడు ఒక కామన్ పాయింట్, ఇదిగోండి ఇది కామన్ పాయింట్, దాట్ కామన్ పాయింట్ ఇస్ ద సొల్యూషన్. అండ్ ఎన్ని కామన్ పాయింట్స్ వస్తాయి మీకు? లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే అంటే ఎన్ని కామన్ పాయింట్స్ వస్తాయి? ఓన్లీ 1 సింగిల్ కామన్ పాయింట్ వస్తుంది. సో యూ కెన్ సే దేర్ ఇస్ ఓన్లీ 1 సింగిల్ సొల్యూషన్, ఆర్ దీన్నే మనం యూనిక్ సొల్యూషన్ అంటాం.
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 లైన్స్ ఉన్నాయి. ఈ 2 లైన్స్ మీద ఇప్పుడు ఈ లైన్ మీద చాలా పాయింట్స్ ఉన్నాయి, సెకండ్ లైన్ మీద కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి. కానీ మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే రెండుకి కలిపి ఒక సొల్యూషన్ కావాలి కదా, రెండు లైన్స్ కి కలిపి ఒక సొల్యూషన్ కావాలి. కలిపి సొల్యూషన్ కావాలంటే ఏదైనా కామన్ పాయింట్ ఉంటేనే కదా రెండు లైన్స్ ని సాటిస్ఫై చేస్తుంది. కానీ ఏమైనా కామన్ పాయింట్ ఉంటుందా ప్యారలల్ లైన్స్ కి? మీరు ప్యారలల్ లైన్స్ ఎంత ఎక్స్టెండ్ చేసినా కానీ అవి ఎక్కడ మీట్ అవ్వవు. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ప్యారలల్ లైన్స్ ఇస్ ఆల్వేస్ సేమ్. ఎప్పుడు కూడా ఒకటే దూరంలో ఉంటాయి. ఎంత ఎక్స్టెండ్ చేసినా కానీ డిస్టెన్స్ సేమే ఉంటుంది. అవునా, దే నెవర్ మీట్. అవునా. సో ఇలా ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఏదైనా కామన్ పాయింట్ ఉందా? లేదు కదా. నో కామన్ పాయింట్ ఉన్నప్పుడు అసలు కామన్ పాయింటే లేదు, అప్పుడు సొల్యూషన్ ఉంటుందా? మరి ఏదైనా కామన్ పాయింట్ ఉంటేనే కదా వాటికి సొల్యూషన్ ఉంది. సపోజ్ మీరు ఒకవేళ ఈ లైన్ మీద ఒక పాయింట్ తీసుకున్నారు. ఓకే, సపోజ్ ఈ లైన్ మీద ఒక పాయింట్ తీసుకున్నాం. ఈ పాయింట్ ఈ ఫస్ట్ లైన్ సాటిస్ఫై చేస్తే కానీ సెకండ్ లైన్ చేయదు. ఒకవేళ నేను సెకండ్ లైన్ మీద ఒక పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ సెకండ్ లైన్ సాటిస్ఫై చేస్తే ఫస్ట్ లైన్ చేయదు. సో రెండు లైన్స్ ని సాటిస్ఫై చేసే ఒక కామన్ సొల్యూషన్ నాకు దొరకదు ఎక్కడ? ప్యారలల్ లైన్స్ లో. ఓకే, సో ఐ కెన్ సే దెర్ ఇస్ నో కామన్ పాయింట్, ఐ కెన్ సే దెర్ ఇస్ నో సొల్యూషన్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్యారలల్ లైన్. క్లియర్. నెక్స్ట్ కోఇన్సిడెంట్ లైన్ చూడండి. కోఇన్సిడెంట్ లైన్ మీద ఇదిగోండి, ఇది ఫస్ట్ లైన్ అనుకుంటే ఫస్ట్ లైన్ మీద ఉన్న పాయింట్స్ అన్ని కూడా సెకండ్ లైన్ మీద కూడా ఉంటాయి. చూడండి, ఫస్ట్ లైన్ మీద ఉన్న పాయింట్స్ అన్ని సెకండ్ లైన్ మీద కూడా ఉంటాయి. సో ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి? ఇన్ఫైనైట్ కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవునా, రెండు లైన్స్ మొత్తం ఒక దాని మీద ఒకటి ఉన్నాయి. సో ఒక లైన్ మీద పాయింట్స్ అన్ని ఇంకో లైన్ మీద కూడా ఉన్నాయి. సో ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్ కామన్ పాయింట్స్ ఉంటాయి. సో మనం దాన్ని ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. క్లియర్ ఇక్కడ వరకు? ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎప్పుడైతే మీకు ఇచ్చిన లైన్స్ కి సొల్యూషన్స్ దొరుకుతాయో అలాంటి లైన్స్ ని కన్సిస్టెంట్ లైన్స్ అంటారు. ఓకే, యూ కాల్ దెమ్ యాజ్ కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, ఎప్పుడైతే మీకు ఇచ్చిన దానికి సొల్యూషన్ దొరకదో దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటారు. ఓకే, ఇన్కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ సొల్యూషన్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని కూడా అనొచ్చు. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్సెక్టింగ్ లైన్ కి ఒక సొల్యూషన్ ఉంది, కోఇన్సిడెంట్ లైన్ కి సొల్యూషన్స్ ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఉంది. సో ఈ రెండింటిని కన్సిస్టెంట్ అనొచ్చు. ప్యారలల్ లైన్ కి అసలు సొల్యూషన్ ఉండదు, దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటారు. సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తా చూడండి. మన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి అనుకున్నాం? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇది మన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫార్మ్ కదా. ఇప్పుడు ఫస్ట్ కేసు ఏమన్నాము? లైన్స్ ఇంటర్సెక్టింగ్ అవుతాయి. అవునా, ఇంటర్సెక్టింగ్ అయినప్పుడు మీరు ఇలా గ్రాఫ్ గీసే కాకుండా గ్రాఫ్ గీయకుండా ఇవి కోఎఫిషియన్స్ కదా, a1 a2 b1 b2 c1 c2 కోఎఫిషియన్స్ కదా. కోఎఫిషియన్స్ తో ఒక రిలేషన్షిప్ ఉంది. గ్రాఫ్ గీయకుండా కూడా కోఎఫిషియన్స్ తో అవి ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా మీరు కనుక్కోవచ్చు. ఎలానో చూద్దామా? చూడండి, ఒకవేళ అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే ఈ రేషియో a1 by a2 b1 by b2 c1 by c2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే రేషియో నాట్ ఈక్వల్ అవుతుంది. ఓకే, నాట్ ఈక్వల్. ఓకే, నాట్ ఈక్వల్ అంటే అవి ఏం లైన్స్? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే అన్ని రేషియోస్ నాట్ ఈక్వల్ అవుతాయి. ఒకవేళ ఆ లైన్స్ ప్యారలల్ అయితే a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. ఈ ఫస్ట్ రెండు రేషియోస్ మాత్రం ఈక్వల్ అయింది అనుకోండి, ఇదిగోండి ఈ రెండు మాత్రమే ఈక్వల్ అయ్యాయి అంటే ఈ లైన్స్ ఎలా అయితే? ప్యారలల్ లైన్స్ అయితే. ఓకే, థర్డ్ కేస్ లో a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అన్ని రేషియోస్ ఈక్వల్ అయ్యాయి అంటే అన్ని రేషియోస్ సేమ్ అయినాయి అంటే అవి ఏం లైన్స్ అవ్వాలి? కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఒక దాని ఒకటి రేషియోస్ అన్ని కూడా సేమే కాబట్టి కోఇన్సిడెంట్ అన్ని కంప్లీట్ ఇట్లా అగ్రీ అయిపోతుంది ఒక దాని మీద ఒకటి. ఓకే, ఒకవేళ రెండు మాత్రమే ఈ రేషియోస్ సేమ్ అంటే ఆ రెండు రేషియోస్ సేమ్, సో అవి ప్యారలల్ లైన్స్. ఏ రేషియో కూడా సేమ్ లేదు, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? ఓకే, ప్యారలల్, ఇంటర్సెక్టింగ్, కోఇన్సిడెంట్, ఇక్కడ వరకు అందరికి క్లియర్ అని అనుకుంటున్నాం. ఓకే, సో ఇవి ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ నేను మీకు చెప్తుంది. రైట్. సో ఇవి కాకుండా ఈ చాప్టర్ లో ఈ ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని, ఎలిమినేషన్ మెథడ్ అని, సబ్స్టిట్యూషన్ మెథడ్ అని, అవన్నీ మనము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎలిమినేషన్ మెథడ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మీరు చిన్న క్లాస్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. నేను అదేంటో చెప్తాను, మీకు సూపర్ ఈజీ ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ మనకి ఆల్జిబ్రాక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీరు ఎప్పుడో నేర్చుకున్న చిన్నప్పుడే 7th క్లాస్ లోనే మీకు కంప్లీట్ గా ఆ కాన్సెప్ట్ వచ్చేసి ఉంటుంది. సో ఇది సేమ్ అదే కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ కూడా మనం
వాటిని సాల్వ్ చేసి ఎక్స్ అండ్ వై వాల్యూ కనుక్కుంటాం. ఓకే, సో ఇక్కడ వరకు మీకు అర్థమైందా? రైట్. సో ఇది ఇక్కడ నుంచి నేను ఏదైతే చెప్పాను ఇది కొంచెం ఎక్స్ట్రా కాన్సెప్ట్ కానీ రిలేటెడ్ టు దిస్. ఓకే, చాలా రిలేటెడ్ కాబట్టి నేను ఇది చెప్పాల్సి వచ్చింది. రైట్. సో ఇక్కడ వరకు ఓకే కదా? సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? ఒకసారి వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను, సాల్వ్ 10x plus 3y is equals to 75 and 6x minus 5y is equals to 11. ఇవాళ సాల్వింగ్ క్వశ్చన్స్ తీసుకుందాం. రేపు లెవెల్ 2 లో ఏం చేస్తానంటే మీకు ఇదిగోండి ఈ కండిషన్స్ ఇచ్చాను కదా, ఈ కండిషన్స్ మీద రేపు క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే, సో దాట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు క్వశ్చన్ వచ్చినా కానీ ఎగ్జామ్ మీరు సాల్వ్ చేయగలగాలి. ఓకే, అండ్ లెవెల్ 2 లో ఇంకొంచెం ఎక్స్ట్రా సాల్వింగ్ క్వశ్చన్స్ తీసుకుందాం. రైట్. సో ఎస్, దీని ఆప్షన్స్ ఇది ఆల్రెడీ మనందరికీ తెలిసిన మెథడే, ఒకసారి చెప్తాను వినండి. ఆప్షన్స్ ఆర్ 6, 5, 5, 6, 4, 3, 3, 4. ఏ ఆప్షన్ కరెక్ట్? ఫాస్ట్ గా సాల్వ్ చేయండి. చూడండి మనకి ఏమి ఇచ్చారు, 10x plus 3y is equal to 75. ఇంకొక ఈక్వేషన్ ఏంటి, 3x minus 5y is equals to 11. ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలంటే నాకు సపోజ్ ఈ y వాల్యూ నేను క్యాన్సిల్ చేయాలనుకున్నాను అనుకోండి, దాన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు. కానీ మీకు పేరు అవసరం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే మీకు సిలబస్ లో లేదు. మీకు ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ లో సాల్వ్ చేయడం ఇంపార్టెంట్, మీరు ఏ మెథడ్ లో సాల్వ్ చేస్తారనేది అవసరం లేదు, అవునా? సో ఇక్కడ చూడండి, ఈ మొత్తం ఈక్వేషన్ ని 5 తో మల్టిప్లై చేస్తున్నా, ఈ మొత్తం ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేస్తున్నా. ఎందుకు? నేను y ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో 5 3s 15y అవుతుంది, 3 5s 15 అవుతుంది. ఓకే, సో 15 and 15 అవుతుంది కాబట్టి 15y minus 15y క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి నేను దీన్ని 5 తో మల్టిప్లై చేస్తున్నా, దీన్ని 3 తో మల్టిప్లై చేస్తున్నా, ఇది మల్టిప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుంది, 50x plus 15y is equals to 75 into 5. 25, 375. అండ్ ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 18x minus 15y is equals to 33. ఇప్పుడు దీన్ని సింపుల్ గా యాడ్ చేసి సరిపోతుంది, ఎందుకంటే ప్లస్ 15y మైనస్ 15y డైరెక్ట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎంత వస్తుంది, 68x is equals to 8408 అండ్ ఎక్స్ వాల్యూ ఎంత, 408 డివైడెడ్ బై 68. సింప్లిఫై చేసి చెప్పండి నాకు ఎక్స్ వాల్యూ ఫైనల్ గా ఎంత వస్తుందో. 408 divided by 68. మీరు క్యాన్సిల్ చేస్తే x ఈక్వల్స్ టు 6 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 6 ఇన్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఒకవేళ మీరు దీని ఈక్వేషన్ 1 దీని ఈక్వేషన్ 2 అనుకుంటే ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే 10x plus 3y equal to 75 కదా. సో ఇందులోంచి 10 into x ఎంత 6 కదా, ప్లస్ 3 into y is 75. సో దీంట్లోంచి y వాల్యూ మీకు 5 వస్తుంది. ఓకేనా, ఈజీ కదా. సో ఈ మెథడ్స్ ఆల్రెడీ మీకు చిన్నప్పుడు చేస్తారు. సో ఇలాంటి మెథడ్స్ డిలీటెడ్ సిలబస్ అనుకోవడానికి ఛాన్స్ లేదు, వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇంకొక సింపుల్ క్వశ్చన్ ఇస్తా చూడండి. ఇప్పుడు కొంచెం సింపుల్ క్వశ్చన్ ఇస్తాను. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. x plus y is 3 and 4x minus 3y is 26. In options తొందర సాల్వ్ చేయండి. ఆప్షన్స్ వచ్చేసి 5, 2, 5, -2, -5, 2, -5, -2. ఓకే, సో చూడండి, x plus y equal to 3, 4x minus 3y equal to 26. ఇక్కడ ప్లస్ y ఉంది, మైనస్ y ఉంది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ 3 తో మల్టిప్లై చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది చూడండి, 3 into x అంటే 3x plus 3 into y అంటే 3y is equals to 3 3 is 9. అండ్ ఈక్వేషన్ 2 4x minus 3y equal to 26 ఉంది. ప్లస్ 3y minus 3y క్యాన్సల్, 7x plus 3x is 3x plus 4x is 7x is equals to 26 plus 9 అంటే 35. x equal to 5 వచ్చింది. ఇప్పుడు x equal to 5 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైనా ఒక ఈక్వేషన్ లో x plus 3 equal to 5 లో x equal to 5 సబ్స్టిట్యూట్ చేయండి. సో y వాల్యూ ఎంత వస్తుంది, 5 minus 5 0 వస్తుంది. 1 సెకండ్, ఇది 3 కదా నాన్న, ఇక్కడ 3 ఉంది కదా, ఫస్ట్ ఈక్వేషన్ లో 5 అని రాసింది చూడండి. ఓకే, సో 3 minus 5 అంటే -2 వస్తుంది. సో x 5 y -2 అంటే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. అర్థమైందా? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. సాల్వ్
11x plus 15y is equals to 23 minus 23 and 7x minus 2y is equals to 20. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. మీ ఆప్షన్స్ 3, 2, 2, 3, 2, -3, 3, -2. ఓకే, సో ఎలా సాల్వ్ చేస్తారు మళ్ళీ చూడండి. సేమ్ ప్రొసీజర్ అన్న. 11x ప్లస్ 15y is equal to -23, 7x minus 2y is equals to 20. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ y మైనస్ y. సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం, దీన్ని 15తో మల్టిప్లై చేద్దాం. సో ఏమొస్తుంది, 11 2s 22x ప్లస్ 30y is equal to -46 and 35x minus 30y is equals to 15 2s 30 and అక్కడ 20 ఉంది కాబట్టి 300 అవుతుంది. So plus 35 minus 35 cancel and final గా 47x is equal to 300 minus 46. 300 minus 46 అంటే ఎంత వస్తుంది, 254. Sorry, 254. ఇప్పుడు x equal to 254 divided by 47. ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి. ఓకే, సో మీకు ఫైనల్ గా x equals to 1 second. ఇది 35 22 ప్లస్ ఇది ఎంత అవుతుంది చూడండి, 15 into 7 అంటే నేను 5 7s చేశాను. 5 7s కదా, 15 7s కదా మీరు చేయాల్సింది. ఇక్కడ చూడండి, నేను 5 7s చేశాను, చేయాల్సింది 15 7s. అవునా, సో 35 ప్లస్ 10 ఇది 135 అవుతుంది అన్న. ఇది 135 అవుతుంది అవునా, 15 7s. ఓకే, 135 అవుతుంది. ఎలా 135 అయింది ఇక్కడ చూడండి, 135 కాదు, ఒక నిమిషం. 15 ని 10 ప్లస్ 5 అని రాయొచ్చా? ఓకే, సో 10 7s 70 ప్లస్ 35, సో ఎంత అవుతుంది, 105 అవుతుంది. ఓకే, సో రైట్. ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఇది 105 అయితే ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్, 127 వస్తుంది. సో 127 డివైడెడ్ బై 254 డివైడెడ్ బై 127 అంటే x ఈక్వల్స్ టు 2 వస్తుంది. ఇప్పుడు x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి ఏదైనా ఒక ఈక్వేషన్ లో. y వాల్యూ ఎంత వస్తుంది, y వాల్యూ -3 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి చూడండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, సో సాల్వ్ 0.4x minus 1.5y is equal to 6.5. 0.3x plus 0.2y is equal to 0.9. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ ఆప్షన్స్ ఇది -5. సో చూడండి అన్న, మళ్ళీ సేమ్ మీరు ఎలా చేయొచ్చు ఇక్కడ ఈ క్వశ్చన్ లో అంటే ఒకసారి చూడండి. సో మీకు ఇచ్చింది 0.4x minus 1.5y equal to 6.5. మొత్తాన్ని డివైడెడ్ బై 10 చేయండి. సో ఏమొస్తుంది, 4x by 10 minus 15y by 10 equal to 65 by 10. ఓకే, లేదా ఎల్సిఎం తీస్తే 4x minus 15y divided by 10 is 65 by 10. 10 క్యాన్సిల్ అవుతుంది. సో 4x minus 15y equal to 65 వస్తుంది. ఓకే, డైరెక్ట్ గా కూడా రాయొచ్చు. సెకండ్ ఈక్వేషన్ డైరెక్ట్ గా రాసిన చూడండి, 3x ఒకటే సింగిల్ పాయింట్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా పాయింట్ తీసేయచ్చు. ఓకే, సో ఇవి రెండు ఈక్వేషన్స్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తారు, ఇది ఒక ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 4x minus 15y equal to 65. సో ఈ ఈక్వేషన్ ని 4 తో మల్టిప్లై చేయండి, ఈ ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ విల్ బి 12x. 4 3s 12x plus 8y is equal to 36 and 4 3s 12x minus 15 into 3s 45y is equals to 65 into 3. So 15 18 19 195. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం చూడండి, 12x రెండు అడిషన్ లో ఉన్నాయి, రెండు సైన్స్ సేమ్ ఉన్నాయి. సో 12x plus 12x అవుతుంది. సో మీరు సబ్ట్రాక్ట్ చేస్తేనే అది మీరు క్యాన్సిల్ చేయగలుగుతారు. ఓకే, 12x minus 12x అవుతుంది, అప్పుడు మీరు క్యాన్సిల్ చేయగలుగుతారు. అవునా, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. రైట్, అండ్ ఏం మిగిలింది చూడండి, 8y plus 45y is nothing but 53y is equals to 195 minus 36.
ఎంత వస్తుంది? ఓకే, ఇక్కడ బారోయింగ్ అవసరం లేదు. ఎంత వస్తుంది చూడండి అన్న. ఎస్, 9 - 3 is 6 and 161 వచ్చింది. ఓకే, సో y is equal to 161 divided by 53. ఓకే, సో 161 divided by 53 అంటే మనకి ఆన్సర్ 3.3 పాయింట్స్ లో వస్తుంది, అవునా? సో యువర్ ఆన్సర్ ఇస్ క్లోజర్ టు 3, y equal to 3. అండ్ ఇది మైనస్ నానా, ఇది మైనస్, సో -3 వస్తుంది. ఓకే, చూడండి 195 - 36 ఎంత వస్తుంది? -3 వస్తుంది. అండ్ ఒక్క నిమిషం యార్, ఒక్క నిమిషం. 195 - 36 సబ్ట్రాక్ట్ చేయండి. 159 వస్తుంది. ఇక్కడ ఇది నేను ఇక్కడ బారో చేయలేదు. ఇది 8 అవుతుంది, ఇది 9, ఇది 5, ఇది 159 అవుతుంది ఇప్పుడు. ఓకే, 159 ఇప్పుడు చేయండి. 159 డివైడెడ్ బై 53 చేస్తే y ఈక్వల్ టు -3 వచ్చింది. ఇప్పుడు ఈ y ఈక్వల్ టు -3ని ఏదైనా ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. 4x - 15y ఈక్వల్ టు 65 లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. x వాల్యూ ఎంత వస్తుంది? x వాల్యూ 5 వస్తుంది. ఓకే, సో చేసి చూడండి. అండ్ లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఒకసారి మీకు ఒక మోడల్ క్వశ్చన్ ఇస్తాను. ఇదిగోండి, solve ax plus by minus a plus b equal to 0, bx minus ay minus a minus b equal to 0. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీ ఆప్షన్స్ వచ్చేసి సో ఎలా సాల్వ్ చేస్తారు? ఏమి ఇచ్చారు మీకు? ax plus by minus a plus b equal to 0. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ bx minus ay minus a minus b equal to 0. సపోజ్ ఇప్పుడు మీరు ఒకవేళ ఈ y టర్మ్ క్యాన్సిల్ చేయాలి అంటే దీన్ని ఏతో మల్టిప్లై చేస్తారు. ఓకే, ఇక్కడ ఉన్న కోఎఫిషియెంట్ తో ఇక్కడ మల్టిప్లై చేయాలి ఫస్ట్ ఈక్వేషన్ ని, అండ్ ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్న కోఎఫిషియెంట్ తో సెకండ్ ఈక్వేషన్ ని మల్టిప్లై చేయాలి. సో ఫైనల్ లో మీకు ఏమొస్తుంది చూడండి, a into a square x plus aby మైనస్ a స్క్వేర్ ప్లస్ ab ఈక్వల్ టు 0. సింపుల్ గా దీన్ని అన్నిటితో మల్టిప్లై చేస్తున్నాం. అలాగే b ని కూడా చేయండి నెక్స్ట్ ఈక్వేషన్ లో. సో b స్క్వేర్ x మైనస్ ab మైనస్ ab మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0. సో సింపుల్ గా యాడ్ చేయండి. ప్లస్ aby మైనస్ aby క్యాన్సిల్ అవుతుంది. మీకు ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఇక్కడ ఎక్స్ కామన్ ఉంది రెండింటికి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇక్కడ చూడండి ప్లస్ ab మైనస్ ab క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ట్రాన్స్పోజ్ చేయండి RHS కి, ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఇది మల్టిప్లికేషన్ లో ఉందిగా, ఇటు వెళ్తే డివిజన్ అయిపోతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ ఇన్ ax ప్లస్ by మైనస్ a మైనస్ ప్లస్ b ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే x 1 కదా, సో a ఇంటూ 1 ప్లస్ by మైనస్ a ప్లస్ b ఈక్వల్ టు 0, a ప్లస్ by మైనస్ a ప్లస్ b ఈక్వల్ టు 0, మైనస్ a ప్లస్ a క్యాన్సిల్. సో by ప్లస్ b ఈక్వల్ టు 0, లేదా b కామన్ తీస్తే ఏం మిగులుతుంది? ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. ఎస్, ఇక్కడ చూడండి b కామన్ అవసరం, ఎందుకంటే మనకు కావాల్సింది y వాల్యూ. సో by ఈక్వల్ టు మైనస్ b రాయండి. సో y ఈక్వల్ టు మైనస్ b డివైడెడ్ బై b అవుతుంది, y మైనస్ 1 అవుతుంది. సో x1 y మైనస్ 1 అంటే ఏ ఆప్షన్ కరెక్ట్? x1 y మైనస్ 1 అంటే ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ కరెక్ట్. అర్థమైందా? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఇంకొంచెం హైయర్ లెవెల్ క్వశ్చన్స్, ఈ సాల్వింగ్ లో ఇంకొంచెం హైయర్ లెవెల్ రేపు సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం మీకు ఇస్తాను చూడండి. సో ఇది ఎలా సాల్వ్ చేస్తారో చెప్పండి. 152x minus 378y is equal to minus 74 minus 378x plus 152y is equals to minus 604. చాలా పెద్ద నంబర్స్ ఉన్నాయి, ఇది ఎలా సాల్వ్ చేస్తారో సాల్వ్ చేసి చెప్పండి.
So your values are 2 1 -2 -1 1 2 ఆప్షన్ డి నన్. ఒక్కసారి ఇలాంటి పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి అన్న. సో క్వశ్చన్ ఇక్కడ రాద్దాం ఫస్ట్. మన దగ్గర ఉన్న క్వశ్చన్ 152x minus 378y is equal to minus 74 and minus 378x plus 152y is equal to minus 604. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 152 ఫస్ట్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ ఎంత 152 ఉంది. సెకండ్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ ఎంత ఉంది 152 ఉంది. అర్థమైందా? ఫస్ట్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ ఎంత -378. సెకండ్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ ఇస్ ఆల్సో -378. ఇలా ఉన్నప్పుడు ఎలా? ఫస్ట్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్, సెకండ్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ సేమ్. ఫస్ట్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్, సెకండ్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ సేమ్. ఇలా ఉన్నప్పుడు ఒక టెక్నిక్ ఉంది, ఏం చేయాలో చెప్తా వినండి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి, అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. తర్వాత రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, ఒక సింపుల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ రెండింటిని యాడ్ చేసి చూద్దాం ఏమొస్తుందో. 2 ప్లస్ ఇది 10 అవుతుంది. సో 8 ప్లస్ 5 13. సో 3 5 30 అవునా? సో ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. 152 ఇది మైనస్ ఉంది నాన్న, -378. 152 -378 ఉంది. ఒక్క నిమిషం, మైనస్ ఉంది కదా, సో మైనస్ చేయాలి. 378 మైనస్ 152 చేస్తే ఎంత వస్తుంది మీకు? -226 వస్తుంది. ఓకే, 378 minus 152. ఫస్ట్ టైం ఏం చేస్తున్నా యాడ్ చేస్తున్నా. ఓకే, సో సింపుల్ ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి 378 minus 152. ఓకే, ఆర్ -378 ప్లస్ 152 ఎంత? -226 వచ్చింది. అండ్ ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 378 ప్లస్ 152 మళ్ళీ -226y. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 74 minus 604. ఓకే, ఎంత వస్తుంది? 678 వస్తుంది. 74 minus 604. ఓకే, సో 678 వచ్చింది. అండ్ -678 వస్తుంది, రెండు నెగిటివే కదా. ఇప్పుడు ఈ రెండిట్లోంచి -226 కామన్ తీయచ్చు చూడండి. సో కామన్ తీస్తే x ప్లస్ y మిగిలింది, దట్ ఈస్ ఈక్వల్ టు -678. ఓకే, సో x ప్లస్ y ఈక్వల్స్ టు -678 డివైడెడ్ బై -226. సో 678 డివైడెడ్ బై 226 ఎంత వస్తుంది చూడండి. సో మీకు ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో x ప్లస్ y ఈక్వల్ టు 3 వచ్చింది. సో యాడ్ చేస్తే నాకు ఏమొచ్చింది? ఒక సింపుల్ ఈక్వేషన్ x ప్లస్ y 3 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే 152x minus 378x. ఓకే, అండ్ -378y is equal to -74 ప్లస్ 152y is equal to -604. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే సైన్స్ చేంజ్ అవుతుంది, అది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. అవునా? సో 378 ప్లస్ 152, 378 ప్లస్ 152 ఎస్ ఎంత వస్తుందన్న? 530 వస్తుంది. ఓకే, ప్లస్ 530y అండ్ -378 మైనస్ 152 అంటే -530y వస్తుంది. రెండు నెగిటివ్ కదా, యాడ్ చేసి నెగిటివ్ సైన్ చేస్తాం. అండ్ ప్లస్ 604 -74 అంటే ఇక్కడ కూడా 530 వస్తుంది. ఓకే, సో మొత్తంలో 530 కామన్ తీస్తే ఇది x కదా, కామన్ తీస్తే ఇది x మైనస్ y ఈక్వల్ టు 530 లేదా x మైనస్ y ఈక్వల్ టు 530 డివైడెడ్ బై 530 అంటే 1 వస్తుంది. సో x ప్లస్ y కి ఒక ఈక్వేషన్ వచ్చింది, x మైనస్ y కి ఒక ఈక్వేషన్ వచ్చింది. x ప్లస్ y ఈక్వల్ టు 3, x మైనస్ y ఈక్వల్ టు 1 అని వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయండి. 2x ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 2 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏదైనా ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 ప్లస్ y ఈక్వల్ టు 3, y వాల్యూ ఎంత? 1 వస్తుంది. సో x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 1, ఈ ఆప్షన్ కరెక్ట్. సో ఇలా పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు మనం చేసినట్టు ఇందాక చేసినట్టు ఇది మొత్తాన్ని 378 తో మల్టిప్లై, మొత్తాన్ని 152 తో మల్టిప్లై అంటే చాలా కాంప్లికేట్ అవుతుంది. సో అలా కాకుండా అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తాం, తర్వాత ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాం. 2 సింపుల్ ఈక్వేషన్స్ వస్తాయి, వాటిని సాల్వ్ చేస్తాం. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? ఎస్. ఇంకో క్వశ్చన్ ఇస్తా చూడండి. ఐ వాంట్ యూ ఆల్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో సింపుల్ క్వశ్చన్ ఏ. సో సాల్వ్ 2x plus 3y is 0. చాలా సింపుల్ క్వశ్చన్. అండ్ 3x plus 4y is 5.
అండ్ ఇది ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే సాల్వ్ 0.4x plus 0.3y equal to 1.7 and 0.7x minus 0.2y is equal to 0.8. సో ఈ రెండు సాల్వ్ చేసి వీటి ఆన్సర్స్ నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇట్స్ యువర్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్. ఓకే, సో ఐ మీట్ యూ ఆల్ టుమారో విత్ లెవెల్ 2 క్వశ్చన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, సాల్వింగ్ లోనే ఇంకొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ఇంకొంచెం ఈ ఈ కాన్సెప్ట్ మీద. ఓకే, ఈ కాన్సెప్ట్ మీద ఇంటర్సెక్టింగ్ లైన్, ప్యారలల్ లైన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ రేపు లెవెల్ 2 లో సాల్వ్ చేద్దాం. ఐ హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ ది క్లాస్. ఇఫ్ yes, do like the video, comment and let me know how did you like the video, and don't forget to subscribe to the channel. Thanks for watching and all the very best.